సింగపూర్ న్యూస్ ఛానల్ రీసెంట్ గా ఒక డాక్యుమెంటరీని పబ్లిష్ చేశారు. అందులో ఆయన ఏమన్నారో మీరే వినండి. నా పేరు అనిల్ కుమార్. నేను బీజేపీ ఐటీ సెల్లో పనిచేస్తున్నాను. మాలో ఒక టీం ఉంటుంది. మేము కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తాం. మా యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మిగతా వాళ్ళని డిఫేమ్ చేయడమే. ఎవరు అప్లోడ్ చేస్తారో వాళ్ళ యొక్క కమెంట్ సెక్షన్ లో వెళ్ళి వాళ్ళందరినీ డిఫేమ్ చేయడం. ఈ మాఫియాని డైరెక్ట్ గా పై నుండి ఆపరేట్ చేస్తున్నారు. కొద్ది నెలలకి ముందు ఒక తప్పుడు ప్రొపగండా మూవీ కేరళ స్టోరీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీలో ఏమన్నారంటే 32,000 హిందూ క్రిస్టియన్ అమ్మాయిలు ISIS లో ఇరుక్కున్నారని. ఇందులో 32,000 అనేది ఫేక్ న్యూస్, అందులో 3 అనేది మాత్రమే నిజం. సుప్రీం కోర్టు కూడా ప్రొడ్యూసర్ కి చెప్పారు, ఈ మూవీకి ముందు ఒక డిస్క్లైమర్ రావాలి. ఆ డిస్క్లైమర్ లో ఇది ఒక ఫిక్షనలైజ్డ్ వెర్షన్ అని రావాలి. ఎందుకంటే ఇది నిజమైన కథ అయితే కాదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ తప్పుడైన శత్రుత్వాన్ని కలిగించే ప్రొపగాండాని ఎలక్షన్స్ కోసం ప్రమోట్ చేశారు. తీవ్రవాదులను అనుకూలంగా ఒక సినిమా తీశారు. కేరళ స్టోరీ అనే సినిమాని ఒక పెద్ద సిద్ధాంతంగా మార్చారు. నేను మళ్ళీ మోదీ దగ్గర అడిగేది ఒకే విషయం, కాస్త మర్యాదతో ప్రవర్తించండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు సెకండ్ హ్యాండ్ ఎంబార్స్మెంట్ వస్తోంది. కానీ ఈ మూవీని దూరదర్శన్ లో కూడా యాడ్ చేశారు.